బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వార్దా తుఫాన్తో వీస్తోన్న ఈదురుగాళ్ల ధాటికి ఈ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి క్రూడ్ ఆయిల్ వృధాగా పోతోంది. ప్రధాన రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వార్దా తుఫాన్తో వీస్తోన్న ఎదురుగాళ్ల ధాటికి ఈ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి క్రూడ్ ఆయిల్ వృధాగా పోతోంది. ప్రధాన రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. వార్దా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పెనుగాలులు వీస్తున్నాయి. సూళ్లూరుపేట దగ్గర ఓ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. పెనుగాలుల ధాటికి కంట్రోల్ కాలేదు. దీంతో డివైడర్ ని ఢీకొట్టింది. ఘటనా స్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఓవర్ టు విజయ్. వర్దా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పెనుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం మనం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా చెప్పుకునేటువంటి సూళ్లూరుపేట పట్టణం వద్ద ఉన్న కొద్దిసేపటి కిందటి నుంచి కూడా అంటే దాదాపుగా గంట సేపటి నుంచి కూడా ఇక్కడ 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండడంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ చెట్లన్నీ కూడా నేలకొరుకుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడికి వస్తున్నటువంటి ఈ ఈదురుగాల వల్ల చెట్లన్నీ కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఊగిపోతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా హైవే మీద ప్రస్తుతం మనం హైవే మీద ఉన్న ఈ హైవే మీద అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ ఒకసారి మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ అంటే క్రూడ్ ఆయిల్తో వెళ్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ ఈ గాలుల వల్ల ఒక డ్రైవర్ ఆ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో నేరుగా ఈ పక్కనున్నటువంటి డివైడర్ను ఢీకొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ ఎల్టీ ఆయిల్తో వెళ్తున్నటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడడంతో ఆ లోపల ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా వృధాగా ఆ రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గంట కిందటి నుంచి కూడా ఈ వాహనం ఈ విధంగా అదుపు తప్పి ఈ గాలుల వల్ల పడిపోవడంతో బోల్తా పడిపోవడంతో ఇక్కడ చెన్నై మీదుగా అంటే సూళ్లూరుపేట నుంచి చెన్నై మీదుగా వెళ్ళేవి, అదేవిధంగా చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళేటువంటి ఈ వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనం ఒకసారి విజువల్స్లో కూడా విండ్ స్పీడ్ ఏ స్థాయిలో ఉంది ఇక్కడ అనేది అర్థం చేసుకోవచ్చు. 80 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వేస్తుండడంతో రోడ్డు వైపులు పక్కన అటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఊగిపోయి ఇక్కడ పడిపోయేటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనీసం ఇక్కడ నిల్చుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గాలులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇక్కడ
చాలా తీవ్రమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయని చెప్పలేదు. మరికొద్దిసేపట్లో ఈ వర్ధా తుఫాను పూర్తి స్థాయిలో తీరాన్ని దాటిన తరువాత ఒక్కసారికి దీనికి ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తుండడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. విజువల్స్లో ఇలాంటి దృశ్యాలు మనకి ఇక్కడ లారీ మామూలు అతి తక్కువ స్పీడ్తో వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా గాలులు వేయడం, అదే ఆ టైంలోనే భారీ వర్షం రావడంతో కూడా ఈ ట్యాంకర్ ఒక్కసారిగా నడుపుతున్నటువంటి డ్రైవరు రోడ్డు కనిపించకపోవడం, అదే స్థాయిలో అప్పటికి ఈదురు గాలులు ఎక్కువగా వేస్తుండడంతో ఈ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇదే విధంగా సూలూరుపేట, అదేవిధంగా తీర ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాల్లో దాదాపుగా ఇదే విధంగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తుండడంతో చాలా ప్రాంతాల్లో హోర్డింగులు కావచ్చు, అదేవిధంగా వృక్షాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేల కొరుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ వర్ధా తుఫాను వల్ల ఉందని చెప్పాలి. అయితే రాబోయేటువంటి మరికొన్ని గంటల్లో ఇదే విధంగా ఈదురుగాలులు వీయడంతో పాటు అదేవిధంగా వర్షం కూడా ఎక్కువ స్థాయిలో కురుస్తుంది, భారీగా వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఇప్పటికే అటు ఫోర్కాస్ట్ రావడంతో అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి కొద్దిగా దూరంలోనే చెన్నై మహానగరం ఉంది. చెన్నై మహానగరంలో ఇప్పటికే ఈ వర్ధా తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదే స్థాయిలో అటు తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న సూలూరుపేట, అదేవిధంగా తడ, ఈ ప్రాంతాల్లో కూడా వర్ధా తుఫాన్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా మనకే కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని గంటలు ఇదే విధంగా ఈ గాలులు వీస్తే దీనికంటే కూడా మరింత తీవ్రత ఎక్కువైతే పూరిళ్ళు కావచ్చు, అదేవిధంగా రేకులీలు కావచ్చు, ఇవన్నీ కూడా పైకప్పులు ఎగిరిపోయేటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే అధికారులందరూ కూడా ఎవరు కూడా బయటకు రావద్దు, గాలులు వీచేటువంటి సమయంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే స్థాయిలో ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం వర్ధా తుఫాన్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా నెల్లూరు జిల్లా మీద కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే గాలుల వల్ల ఇప్పటివరకు కూడా పెద్దగా ఎలాంటి ప్రమాదం సంభవించకపోయినప్పుడు కూడా వర్షపాతం అత్యధికంగా నమోదవుతుందనేటువంటి అంచనాతో అధికారులందరూ కూడా ఉన్నారు. ఇది వర్ధా తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ.